రానున్న 6 నెలల్లో ఒంగోలు నగరంలో మంచి మార్పు తీసుకువస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేసిన దుండి కన్స్ట్రక్షన్ కార్యాలయంలో నేడు ఎమ్మెల్యే సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దుండి కన్స్ట్రక్షన్కు జగదీష్ బాలకృష్ణ పార్ట్నర్స్గా ఏర్పాటు చేశారన్నారు. కన్స్ట్రక్షన్ రంగంలో వీరికి ఎంతో అనుభవం ఉందన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఒంగోలు నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. రియల్ ఎస్టేట్ కూడా పెరిగిందన్నారు. ప్రజలకు అవసరమైన వస్తువులు పూర్తి స్థాయిలో కల్పిస్తుండటం పట్ల ఒంగోలు నగరంలో అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణాలు పెరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒంగోలు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. దుండి కన్స్ట్రక్షన్స్ ఒంగోలులో మన జగదీష్ అదేవిధంగా బాలకృష్ణ ఇద్దరు కూడా కలిసి పార్ట్నర్స్గా ఈరోజు కన్స్ట్రక్షన్ కంపెనీని ఒకటి ఇక్కడ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. వాళ్ళు ఆల్రెడీ ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఈ అపార్ట్మెంట్స్ కానీ, జాయింట్ వెంచర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా హైదరాబాద్లో కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ మన సొంత ఊరిలో మన దగ్గర చేసుకోవాలనే ఉద్దేశంతో అందులో ఇక్కడ ఒంగోలులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కూడా అన్ని ప్రాంతాల్లో బాగా జరగటం, అదేవిధంగా ఎక్కువ బిజినెస్ కూడా మన దగ్గర జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు కూడా మన దగ్గరికి ఈరోజు ఒంగోలు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఇక్కడ పెట్టారు. దానికి చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఎన్నో ప్రాజెక్ట్స్ ఈరోజు ఒంగోలులో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేఅవుట్స్ కానీ, అదేవిధంగా కన్స్ట్రక్షన్ విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు మంచి ఉద్దేశంతో ఏదైతే ఇక్కడికి వచ్చారో తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులతో వీళ్ళు బాగా జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మనం చేసే యాక్టివిటీస్ని బట్టి, మనం చేసే డెవలప్మెంట్ని బట్టి ఇంకా కూడా ఎక్కువగా ఇలా రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అవుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2014 ముందు గది 50,000 ఉండేది. 19 తర్వాత అదే గది 5 లక్షలకు పోయింది. ఎందుకంటే మనం చేసే యాక్టివిటీని బట్టి, మనం చేసే డెవలప్మెంట్ని బట్టి ఎక్కడైనా కూడా రోడ్ యాక్టివిటీస్, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో టౌన్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. అందుకే 4 దిక్కులా కూడా డబల్ రోడ్లన్నీ కూడా వేసాం. అన్నీ కూడా వాటర్ లైన్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడ కనెక్షన్స్ ఇచ్చాం. కాబట్టి ఇప్పుడు అన్ని ప్రాంతాలు ఈరోజు డెవలప్ అయ్యే పరిస్థితి ఈరోజు ఒంగోలులో ఉన్నాయి. ఇంకా కూడా చాలా చేయబోతూ ఉన్నాం. తప్పకుండా కూడా ఒంగోలు ఇంకొక 6 నెలల్లో చాలా మార్పు తీసుకురావడానికి సాయశక్తిగా చేస్తున్నాం. దీంట్లో డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, శానిటేషన్ అవ్వచ్చు, బ్యూటిఫికేషన్ అవ్వచ్చు, ఇవన్నీ యాక్టివిటీస్ కూడా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే 1 year ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది కూడా ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. సాయశక్తుల మనం కూడా అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి. అన్ని విధాలుగా కూడా ఈరోజు ఎన్నో ఈ షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే పెద్ద పెద్దవన్నీ కూడా ఈరోజు మనకు ఒంగోలు అన్నీ కూడా ఫెసిలిటీస్ వచ్చేటట్టు వస్తున్నాయంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ చేసుకుంటా పోతే తప్పకుండా కూడా టౌన్ డెవలప్ అవుతుంది. టౌన్ డెవలప్ అయిందంటే ఇక్కడ ఉండే ప్రజలకు కూడా వాల్యూ వస్తుంది. అన్ని విధాలుగా కూడా మంచి బిజినెస్ యాక్టివిటీస్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ఒంగోలులో ఇంకొక 6 నెలల్లో మార్పు తీసుకొస్తాము, ఇంకా కూడా తీసుకొస్తాం. మనం ఏదైతే చెప్పామో మంచినీళ్ళు కూడా వితిన్ 2 years, ఎందుకంటే టెండర్లు ఇస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ అయిపోయిందంటే ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా మనం ఏదైతే ఎన్నికలు ప్రామిస్ చేసామో దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. దాన్ని ఇవన్నీ ఏదైతే ఎన్నికలప్పుడు చెప్పినవి కూడా పోతరాజు కాలం కూడా ఇప్పుడు టెంపరీగా రేపు వర్షాకాలం ఇబ్బంది రాకుండా పోతరాజు కాలం కూడా కరెక్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పట్టాలు కూడా మనం ఏదైతే చెప్పామో పేదవాళ్ళకి 2 సెంట్లు కూడా అవి కూడా తొందరలో చేస్తా ఉన్నాం. అవి కూడా పూర్తి అయిపోతే ఎవరికైతే నిజంగా సైట్ లేదో, సొంత ఇళ్ళకి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా రోజు అవి కూడా చేసే పరిస్థితులు తీసుకెళ్తా ఉన్నాం. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక జగదీష్ కానీ, మన బాలకృష్ణ కానీ వాళ్ళ ఒక మంచి ఉద్దేశంతో మన ఒంగోలులో ఒక మంచి ఆఫీస్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళు మంచి ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఉంటారో వాళ్ళకి ఇంకా మంచి జరగాలని తప్పకుండా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి నా పెద్ద విషయం కూడా తెలియజేస్తాను. 6 అడుగుల లోతులో ఉండేవాళ్ళు. ఒక వర్షాల్లో కూడా నేను
ప్రతి బజారు కూడా నేను ఆ రోజు తిరిగా. తర్వాత 14-19లో వాళ్ళు మట్టి మీద కాలు పెట్టకుండా అన్ని పనులు చేశారు. వాటర్ కావాలంటే అదే 5 ఏళ్ళు ఏం చేశారో నాకు అర్థం కాదు. 5 ఏళ్ళు అడిగినవాడు లేడు, 5 ఏళ్ళు పట్టించుకునేవాడు లేదు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళా వచ్చాక అవి ఇవి అని సమస్యలు వస్తూ ఉంటాయి. వాటర్ లైన్ అనేది వాటర్ కూడా ప్రతిరోజు ఇచ్చేది ఏదైతే మనం సంకల్పంతో ఆ రోజు చెప్పామో 100% ఈ టర్మ్లోనే అది కంప్లీట్ చేస్తాం. అది కూడా ఎక్కడెక్కడ వైండింగ్స్ కూడా మన మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా రోడ్డు వైండింగ్స్ కూడా చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ నేను కాదు, ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాలు తీసుకుంది. అన్ని ప్రాంతాలలో కూడా రోడ్డు వైండింగ్స్ చేసుకోవటం, రోడ్లో కూడా ఈ బళ్ళు ఇవన్నీ కూడా పెట్టడం, ఇవన్నీ కూడా తీసేసి కొంచెం వాతావరణానికి క్లారిటీగా చేసుకోవాలనేది మన ఉద్దేశం. ఎవరినో ఇబ్బందులు పెట్టాలనేది కాదు. ఇప్పుడు రోడ్డు మీద వైండింగ్ చేసి అంతా చేసిన తర్వాత బళ్ళు తీసుకొచ్చో లేకపోతే ఈ దోశల బల్లో లేకపోతే ఇంకో బల్లో పెట్టేసి ట్రాఫిక్ మళ్ళీ అంతరాయం తీసుకొచ్చే పరిస్థితులు వస్తే మళ్ళీ పబ్లిక్ ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికి సపరేట్ ఫుడ్ కోర్ట్ పెడుతున్నాం. ఆ ఫుడ్ కోర్ట్లోనే ఈ బళ్ళన్నీ కూడా టిఫిన్స్ కానీ ఏదైనా కూడా ఆ ఫుడ్ కోర్ట్లో ఉంటాయి. ఫుడ్ కోర్ట్కి పోయి తినాలి ఎవరైనా కూడా. అంతేగాని రోడ్ల మీద ఉంటాం. రోడ్ల మీద ఇప్పుడు చికెన్ మార్కెట్ ఉంది, మటన్ మార్కెట్ ఉంది. రోడ్డు మీద చికెన్లు కొట్టడం, ఏలాడి తీయటం, ఇవన్నీ కూడా డిసిప్లైన్ మేనర్లో తీసుకొస్తున్నాం. అవన్నీ కూడా తొందరలోనే సార్ట్అవుట్ చేస్తాం. ఇది కూడా రోడ్లు వైండింగ్ కూడా ఎవరైనా పోయినా కూడా దానికి టీడీఆర్ ఇవ్వటం కానీ దానికి ఎంత పోతుందో అవన్నీ కూడా చూడటం. అక్కడ ఉండే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేది కాదు, వాళ్ళు కూడా మాట్లాడి వాళ్ళని కూడా మనం చేసే విధానాన్ని కూడా వాళ్ళకి తెలియపరిచి దాని పద్ధతి ప్రకారంగా నేను ముందుకు తీసుకెళ్ళడానికి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నల్లూరు నర్సింగ్ హోమ్ రోడ్ కొత్తపట్నం రోడ్ అవ్వచ్చు, మంగమ్మూరు రోడ్ అవ్వచ్చు, ఏదైనా కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఈరోజు స్టేట్ వైడ్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన దగ్గర కూడా ట్రంక్ రోడ్డు కానీ ఇంకోటి కూడా డబల్ వే అవ్వాలి. సింగిల్ వే కాదు, డబల్ వే అవ్వాలి. అటోళ్ళు ఇటు రావాలి, ఇటోళ్ళు అటు పోవాలి, ఊరు మొత్తం తిరిగి వెళ్ళే పరిస్థితి రాకూడదు. ఇవన్నీ చేయాలి. అక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. 240 షాపులు ఎన్నో ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడేసి దాన్ని కన్విన్స్ చేసి దానికి వాళ్ళకి ఏం కావాలా, ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా దాన్ని ఒక సిస్టమ్ తోటి ముందుకు తీసుకెళ్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.